పిల్లరా మనమందరం ఎక్కడికి రావాలి? లోకములో సమస్తమైనటువంటి ఆశలు, కల్పితమైనటువంటి ఆశలు, భయంకరమైనటువంటి కార్యాలు ఉన్నాయి. అవన్నీ నాకి వద్దు, అవన్నీ నాకు అవసరత లేదు. సాతానా ఎవరు కలిగించేటువంటి వాడు? అందుకే దైవజనుడు పాడాడు ఆ పాట, లోకములో దానిలోని సమస్తమైన ఆశలు. మీరంతా వినండి పాడండి. లోకములో దానిలోని సమస్తమైన ఆశలు నాకు వద్దు, యేసే చాలు. సాతానా వెనుకకి పో. ఎక్కడికి పోవాలట? ఇంతకాలము నువ్వు నా ముందే ఉన్నావు. సాతానా నా ముందే ఉండే నీ మాయల చేత నన్ను పడగొట్టాలని ఎన్నో ప్రణాళికలు చేశావు నీవు. నన్ను భూలోకములో ఉన్నటువంటి ఆశలు, భూలోకములో ఉన్నటువంటి ఆశ ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబము. ఈ మూర్తి నీ దగ్గరనే ఉన్నవేవి, ఈ మూడు నీ దగ్గరే ఉన్నాయి. ఈ మూటిలో నుండి నేను బయటికి రావాలి. ఈ మూడు ఎప్పుడైతే నేను విడిచిపెడతానో అప్పుడే మన దగ్గరికి ఏమొస్తుంది? అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే దైవజనుడు, ఈ మూడింటిని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మన దగ్గరికి వచ్చేది ఏంటి అంటే దైవాత్మ రమ్మో నా తెలుసు. మనకి పాట తెలుసా తెలీదా? తెలుసు. ఎప్పుడైతే దైవాత్మ మనలోనికి వస్తే, దైవాత్మ మనలోనికి వస్తే మనం ఏమైపోతాము? అప్పుడేమైతాము? దైవాత్మను నీవు స్వీకరించినప్పుడే, దైవాత్మను నీవు సొంతము చేసుకుంటే, దైవాత్మలో నీవు మునిగి తేలితే అప్పుడు నీ దగ్గరికి వచ్చేది ఏది అంటే పరిశోధుని చేసే వరములు దయచేసే. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని ఆత్మను మనము స్వీకరిస్తామో, దేవుని ఆత్మ మనలో రానంత కాలము, దేవుని ఆత్మ నీలోనికి రాకపోతే నీవు పరిశుద్ధుడవు కాదు. పరిశుద్ధుడు అని మనం అనుకుంటున్నాం, పొరపడుతున్నాం. కానీ మనము పరిశుద్ధులముగా కావాలి అంటే ఈ మూడిటి అపవాది కార్యాలను త్రోసివేయాలి. అందుకే ఎలా ఉన్నాడంటే ఒక దైవజనుడిని మనం చూస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో అంటూ ఉన్నాడు, అక్కడ ఊదు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చెప్తున్నాడంట. బాగా వినాలి. మరి అమ్మ మీరే మాట్లాడుకుంటారు, వాక్యం చెప్తారా? ఇద్దరు మీ అత్తనము జాగ్రత్త. దేవుని మందిరంలో మరణాన్ని వేరే మాటలు మాట్లాడుకోవద్దు. అంతో ఇంతో వచ్చేటువంటి దేవుని ఆత్మను కొరికేస్తుంది. రెండవ పాఠంలో మనం చదువుకున్నాం. రెండవ పాఠంలో ఏం చదువుకున్నాం తెలుసా? రెండవ పాఠంలో చదువుకున్నటువంటి మాట ఏమిటంటే రాతి నేల పడినటువంటి విత్తనముగా ఉండద్దు, త్రోవ పక్కలో పడినటువంటి విత్తనముగా ఉండద్దు, ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనముగా ఉండద్దు.
మంచి నేలను పడినటువంటి విత్తనముగా ఉండాలని దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాము. మంచి నేలను పడినటువంటి విత్తనముగా ఉండాలని ఆయన సన్నిధిలోనికి వస్తే మరలా ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనములాగా మారిపోతే, త్రోవ పక్కలో పడినటువంటి విత్తనము పడితే ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాయి. రాతి నేలను పడినటువంటి విత్తనముగా పోలి ఉంటే అప్పుడు ఆ రోజు మొలిచాము, లోపల మన్ను లేనందున వాడిపోయాము సూర్యుని రశ్మి తగలగానే. చాలు. దేవుని వాక్యము సామాన్యమైనటువంటిది కానే కాదు. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చదువమ్మ. ఊజు దేశంలో ఉన్నాడు ఒక ధనవంతుడు. ఊజు దేశమునందు యోబు అనబడేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. ఎట్లున్నాడంట? మనము కూడా ఆయనలాగే ఉంటామా వద్దా? ఉండాలి ఆయనలాగే. మనము కూడా యథార్థంగా ఉండాలి. అతడు ఒకటి యథార్థవంతుడును, రెండవది న్యాయవంతుడునై. అది ప్రియులారా ఎట్లుండాలంట? దేవుని మందిరంలోనికి వచ్చి ఏరే వాళ్ళ మాటలు మాట్లాడేది భయభక్తి కలిగినటువంటి వాళ్ళ లక్షణం కాదు. మాట్లాడతారు నో సైలెంట్. ఎవరి మాటలు వినాలి? పక్కలో వాడు నిన్ను ఎంతకిచ్చినా కానీ ఇట్లా అనాలంటే, ఇట్లా అనాలా. ఇట్లా అంటే ఏమవుతాడు? ఫస్ట్ నేను నీకు ఇచ్చినాడు నా కళ్ళ తిరిగాని ఇట్లా వాడిని ఇట్లా అన్నావనుకో వాడు ఊరికి అవుతాడు. మళ్ళా తను ఇట్లా ఇచ్చినాడు అనుకో మళ్ళా నువ్వు ఇట్లా అనాలా. మూడవసారి దేవుని ఆత్మ వాని నోటిని ఏం చేస్తుంది? బీగమేస్తుంది. నీలో ఉన్నటువంటి పరిశుద్ధత అక్కడికి వెళ్ళి ఆమె నోరుని బంధిస్తుంది. నీలో పరిశుద్ధత లేదు కనుక నువ్వు ఈగిలియడమే, అక్కడున్న వాళ్ళు కూడా ఈగిలియడం. దేవుని మందిరములో ఇలాంటి కార్యాలు మనం చేసుకొనకూడదు. ఊజు దేశంలో యథార్థవంతుడిగా ఉన్నటువంటి యోబు గారిని చూసి, ఊజు దేశమునందు యోబు అను మనుషుడు ఒక మనుషుడు ఉండెను. ఏం చేయబోతున్నావు? యథార్థవంతుడు అతడు యథార్థవంతుడును, రెండవది న్యాయవంతుడునై, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడై. అతనికి ఇంకా ఈ సంతానం అంతా వద్దు మనకు ఆగిన వాళ్ళ మీదంతా. ఇప్పుడు మనకి కావాల్సినటువంటిది ఏంటి అంటే, ఒకటి యథార్థవంతుడు, రెండవది న్యాయవంతుడు, మూడవది యెహోవా యందు ఒకటి భయం, రెండవది భక్తి. నువ్వు ఎప్పుడైతే దేవుని అమ్మ నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు మనమందరం ఎక్కడున్నామో దేవుని మందిరంలో ఉన్నాడు. ఇంతవరకు ఆయన దావీదు మహారాజు అన్నాడు, నీ నివాసము వైపు ఆయన నీ ఇంట్లో నుండి చూసే దేవుడు ఇంకా మందిరంలోకి వస్తే నిన్ను చూడడా? నువ్వు వాక్యం వింటున్నావా లేదా అని చూడడా? చూస్తాడు. మనము వాక్యము వింటున్నామా లేదా అని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఏమి ఆలోచన చేస్తున్నావో చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఏమి తలంపులు ఉన్నాయో ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, మరలా కీర్తనల గ్రంథంలోనికి వద్దాం ప్రియులుగా. మరలా కీర్తనల గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనము 33:14లో, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూపుతూ ఉన్నాడు. ఆయన వారందరి ఉదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని అందరినీ దర్శించువాడు. వారందరినీ ఏం చేస్తాడంటే ఆయన దర్శించేటువంటి వాడు, దర్శనమును ఇచ్చేటువంటి వాడు అంటాడా లేదా? చాలా మంది ఏమంటారంటే, కనపడదు బాబా నీ ముఖం ఎంత దర్శనమైందిరా నాకు ఈ పొద్దు కనపడతీవి అనరా అంటారు.
అందుకే ఆయన అంటున్నాడు, ఆయన వారికి ఆయన వారందరికీ ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలను విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలము చేత బడడు. సేనా బలం అంటే జమోసే సేనా బలం అమ్మా, సైన్యం. సేనా బలం అంటే మా ఇంట్లో ఇంత జనం ఉండాలి, మీరు పట్లాడినారనుకో మా వాళ్ళందరినీ తిప్పుతాను నేను, మా వాళ్ళందరినీ. అందుకే అంటున్నాడు, రాజుకు ఎంత సైన్యం ఉన్నా కానీ. సైన్యం ఉందా లేదా? ఉంది. ఏ రాజుకి? ఫరో రాజుకి. ఫరో రాజుకి ఇశ్రాయేలీయుల సైన్యము కంటే గొప్ప సైన్యము. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రథాలు, గుర్రాలు ఏ దేశంలో కూడా లేవు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గుర్రాలు యుద్ధ వాసనను కనిపెట్టేటువంటి గుర్రాలు, యుద్ధ వాసనని నైపుణ్యతను కనిపెట్టేటువంటి గుర్రాలు ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గుర్రాలలో ఉన్నటువంటి శక్తి యుద్ధానికి ముందు నడిచేటువంటివి. అలాంటివి కూడా అంత యుద్ధ శూరుడైనటువంటి ఐగుప్తు రాజే మన దేవుని దగ్గర ఆయన తల వంచిపోయాడు. ఐగుప్తు ఆశాలన్నే యోగిలది రంగోగయే దేవునికి మహిమ కలుగును గాక. అదే కీర్తనల గ్రంథమే 33వ అధ్యాయం 18వ వచనములో అంటూ ఉన్నాడు, వారి ప్రాణమున మరణము నుండి తప్పించుటకును, కలుగులో ఉన్న వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలిచి ఉన్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచి ఉన్నాము. మనమందరం యెహోవా పరిశుద్ధ నామములోనే నమ్మిక ఉంచాలి. ఆయన పరిశుద్ధమైనటువంటి నామము గొప్పది. అన్ని నామముల కంటే పై నామము కలిగినది యేసు నామము అని. ఆ నామము ద్వారానే సర్వ కార్యాలు భూలోకములో జరుగుతూ ఉన్నవి ప్రియులారా. అందుకే ఆయన నామము పరిశుద్ధమైనటువంటి నామము. ఆ నామములో జీవించుతూ ఉన్నటువంటి మనమే విశ్వాసములో నీవు నిలవబడితే, విశ్వాసము అయిన ఆయన వైపు నువ్వు తిరిగితే జరగనటువంటి కార్యము ఏమి మనకి భూలోకంలో ఉండనే ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. సరే ప్రియులారా, అదే కీర్తనల గ్రంథంలోనే 93వ అధ్యాయము
2:4 అంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయములో మాట్లాడుచు పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరముగా ఉన్నది, సదాకాలము ఉన్నవాడను నేనే. ఎంతవరకు ఉన్నాడంట? సదాకాలము నేను మీ మధ్యలో ఉన్నవాడను నేనే. ఇప్పుడు ఉండి అప్పుడు లేనటువంటి వాడని కాదు నేను. గుర్తేసి పెట్టుకోవాలా, మీరు అండర్లైన్ చేసుకోండి ఈ మాటలన్నీ. మొట్టమొదటి అంశం, ఏ అంశం మీద వచ్చిన మనము? యెహోవా ఆలోచన సదాకాలము నిలిచి. సదాకాలము నిలవబడేటువంటి అంశములోనే అదే అంశాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. 33వ అధ్యాయంలో అదే అంశంలోనే ఉంది. మరలా 16వ అధ్యాయం అదే అంశంలోనే ఉంది. 93వ అధ్యాయంలో అదే అంశంలోనే ఉంది. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే 2వ వచనంలో అంటూ ఉన్నాడు, పురాతన కాలము నుండి సింహాసనము స్థిరముగానే ఉంది, సదాకాలము ఉన్నవాడను నీవే. వరదలు ఎరిగించెను యెహోవా, వరదలు ఎరిగించెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. వరదలు అనేకమైనటువంటి వరదలతో నింపబడి ఉంది సముద్రం. ఏ సముద్రము? ఎర్ర సముద్రమా? యేసుక్రీస్తు వారు ఏ సముద్రం మీద నడిచాడు? గలిలయ సముద్రం. ఎర్ర సముద్రమే చెప్తారు నా పిల్లలు. అదొకటేనా సముద్రం? లేదు. యేసుక్రీస్తు వారే గలిలయ సముద్రం మీద నడిచాడు. ఆయన గలిలయ సముద్రం మీద నడుస్తూ ఉంటే గాలి తుఫానులు, కెరటాలు చెలరేగిపోయాయి. ఆయన శిష్యులు ఓడలో బయలుదేరుతూ ఉన్నారు గలిలయ సముద్రంలో. యేసుక్రీస్తు వారు వారి విశ్వాసాన్ని కనిపెట్టాలని యేసయ్య శిష్యులు ఓడలోని ప్రయాణమై వెళుతూ ఉన్నారు. సముద్రం మధ్యలోనికి వచ్చేసరికి విపరీతమైన ప్రచండమైనటువంటి గాలి అలలతో నింపబడి ఓడను ఉప్పిరి పిక్కిరి చేస్తూ ఉంది. అలలతో అల్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. భూమి మీద నడిచినట్లు ఏ దేవుడు నడిచాడండి? అదొక్క మాటే చాలు మనం యేసయ్యని నమ్ముకునేదాన్ని. ఏం తమ్ముడా? అవునా కదా? ఆ ఒక్క మాటే చాలు నా సహోదరుడా. యేసుక్రీస్తు వారు గలిలయ సముద్రం మీద భూమి మీద నడుచుకుంటూ అడుగులు వేస్తూ ఉన్నాడు. మన జీవిత కాలంలో, మన పూర్వీకుల కాలంలో నుండి ఎవరు కూడా సముద్రం పైన నడిచినటువంటి ఆనవాళ్ళు లేవు, దాఖలాలు లేవు. కానీ మన దేవుడు సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. చాలా అలాంటి దేవుడిని నమ్ముకునే దానికి ఇంకా సముద్రం పైన నడిచినటువంటి దేవుడే. ఆ దేవుని మనము సొంతము చేసుకుంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ వీధిలో ఏ కార్యాలైనా చేస్తాడు ఆయన. చేయగలిగినటువంటి దానికి నేను సమర్థుడు అంటున్నాడు ఆయన. గలిలయ సముద్రం మీద యేసుక్రీస్తు శిష్యులు వెళుతూ ఉన్నారు. సముద్రం మీద గాలి చేస్తూ ఉంది, పడవల్లాడిపోతూ ఉంది. అప్పుడు యేసయ్య నడుచుకుంటూ వస్తూ ఉంటే అలలు వస్తూ ఉన్నాయి. ప్రభువా, ప్రభువా. యేసయ్య ఓడలో వారి విశ్వాసం ఎంత మాత్రం ఉందో ప్రియులారా, వారి విశ్వాసము ఎంత మాత్రమో. ఎప్పుడైతే పేతురు గారు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నడిచి వస్తాను నీ దగ్గరికి అంటే, రా పేతురు అన్నాడు. అవునా కదా? మిగతా 11 ఎవరు అనలే. ఎట్లా సముద్రంలో మేము మునిగిపోతాం అనుకున్నారు వాళ్ళు. కానీ పేతురు ఏమనుకుంటున్నాడు? ప్రభువా
నీవే అయితే నేను కూడా వస్తానన్నాడు. అయితే పేతురు రా అంటానే ధైర్యమే చాలు, అవునా కాదు? సముద్రంలోకి ఎగిరి దుంకాడు, ఓడలో నుంచి దుక్కుతానే ఇంత అంత దూరం పోయాడు. పోతానే ఓడ దూరమైంది, యేసయ్య దూరంలో ఉన్నాడు, మధ్యలో నిలబడిపోయాడు. ఆలాలు కనపడతా ఉన్నాయి. లోకం వైపు చూచాడు. ప్రభువా నేను మునిగిపోతే ఉన్నాను యేసయ్యా అంటే ఏడో ఉన్నాడా యేసయ్య? అక్కడే పేతురుని చేయబట్టి లేపి నిలవబెట్టి, అల్ప విశ్వాసి ఇంతవరకే నీ విశ్వాసం, 4-5 అడుగుల వరకే నీ విశ్వాసం. అందుకే పేతురుకి ఎంత పశ్చాత్తాపడ్డాడో కనుకనే పరలోకపు తాళపు చెవులు పేతురు చేతికి వచ్చింది. అగాధములో తాళపు చెవి పేతురు గారికి దగ్గర ఉంది. అందుకే పేతురుని అడిగి ఏ శిశువుని అడగలేదు. పేతురు, ఓ పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అమ్మా ప్రభువా నేను ప్రేమిస్తున్నాను తండ్రి అన్నాడు. అంటే ఏమన్నాడు జన్మోసే? ఏమన్నాడు ఆయన? నన్ను ప్రేమిస్తున్నావు అంటే. మరి ఏమన్నాడు? ప్రేమిస్తున్నాడు మంచివాడి, అందుకే నీకు 2 కోట్లు ఇస్తాను అన్నాడా? చెప్పండి, నోట్లో ఉన్నట్లు ఎందుకు అనుకుంటారు? అన్నాడు. ఏమన్నాడు? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానంటే అయితే నా మందను మేపు అన్నాడు. నా మందను మేపు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాటను అన్నాడు, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను అనేటువంటి పేతురును చూచి, యోహాను కుమారుడైనటువంటి ఓ సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని యేసుక్రీస్తు ప్రభువారు సీమోనును అడిగినా, అక్కడ అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుతూ ఉన్నాను అనిను నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నా గొర్రె పిల్లలను అతనితో చెప్పాను. నా మంద ఉంది భూలోకంలో, నా గొర్రెల మంద ఉంది. పేతురు మరడుగుతున్నాడు. మరలా ఆయన యోహాను కుమారుడైనటువంటి సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని 2వసారి యేసు ప్రభువు అడగగా, అక్కడ అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుతూ ఉన్నాను, నీకే తెలుసు ప్రభు అని అతనితో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మేపేది ఒకటి వేరు, కాసేది ఒకటి వేరు. పొగలంతా మేపాడు, రాత్రి అంతా కావలి. గొర్రెలు పట్టుకుంటే గొల్లవాడు గొర్రె నిద్రపోయినాడు అనుకో, లోపలికి ఏమొస్తాయి? తొడేళ్ళు వస్తాయి, సింహాలు వస్తాయి, దొంగలు వస్తాయి. దొంగలు వచ్చి గొర్రెలను ఎత్తుకొని పోయినాక నిద్ర లేసి కళ్ళు దులుపుకొని, గొర్రె లేదు, ఎడ గొర్రె లేదు, బింగి గొర్రె లేదు, చిన్న గొర్రె చిన్న గొర్రెలు అయింది, పెద్ద గొర్రె. అందుకే ఎంత బలమైనటువంటి మాటలు యేసు మాట్లాడుతున్నాడు. అందుకే ఇంకా మరలా అంటున్నాడు కీర్తనల గ్రంథము 93వ అధ్యాయం 2వ వచనములో, పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరముగా ఉంది, సదాకాలము ఉన్నవాడవు నీవే, వరదలు ఎరిగెత్తెను యెహోవా, వరదలు ఎరిగెత్తెను, వరదలు తమ అలలను కోరితున్నట్లు చేయుచున్నవి. ఇశ్రాయేలీయుల జనముల విశాల జనముల ఘోషముల కంటెను బలమైనటువంటి సముద్ర తరంగముల ఘోషముల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. సముద్రాన్ని అనతగలిగినటువంటి శక్తిమంతుడు ఆయనే. సముద్ర ఘోషణ అనచేటువంటి వాడు, ఆకాశ తరంగములలో ఉన్నటువంటి ఘోషణ ఆయన మాట
మాట చేత నిలవబెట్టగలిగినటువంటి సమర్థుడు. సమస్తమును ఆయనకి లోబడి ఉన్నవి. ఆయనకి లోబడినటువంటి వారు ఉన్నారు. అందుకే యెషయా గ్రంథంలో అంటున్నాడు, సేవకుడు ప్రార్థనలు అనే మాట జ్ఞాపకం చేశాడు. అవునా కాదు? ప్రార్థన చేశాడు, ఇప్పుడు మర్చిపోయినాడు. నీకే మర్చి లేదు. ఏం ప్రార్థన చేసేవో? యెహోవా ఆలకించుము. యెహోవా ఆలకిస్తూ ఉన్నాడు. నీవు పిల్లలను కానీ గొప్పవారిగా చేసింది కానీ ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత వాని తొట్టిని తెలుసుకొనును. కానీ నా పోలిక చొప్పున నిర్మించి చేసుకున్నటువంటి నా పిల్లలే నా మాట వినకున్నారు. నా పిల్లలే నా మాటను వినలేదంటున్నాడు యెషయా ప్రవక్త. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత వాని తొట్టి తెలుసుకొనును. గాడిద ఉంది, మన ఇంటి గంటకు వస్తుంది. ఎవరింటి దగ్గరికి వెళ్తారు? సునీత చెప్తారు. ఎవరింటి దగ్గర పోతుంది సునీత? వెరీ గుడ్. సాకల ఇంటి దగ్గరికి పోతుంది, కానీ మనం ఏమైనా బట్టలు ఉతుకుతామా? ఎద్దులు ఉన్నాయనుకో, సాకల ఇంటికి అడిగి పోతాయా? ఎక్కడికి పోతాయి? ఎద్దు తన కామాందునంటే ఎద్దుతో సేద్యం చేసేటువంటి వాని దగ్గరికి వెళ్తుంది. కానీ నేను మనుషులను నా పిల్లలను పెంచింది. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొద్దు. నేను పిల్లలని కానీ పెద్దవారిగా చేశాను, కానీ వారు నా మీద ఫైటింగ్ చేస్తామంటున్నారా? ఏం చేస్తారంట? నీ రక్తం నాకెందుకు వద్దు, నాకు తండ్రి ఉంది, నా రక్తం నాకు చాలు. నీ రక్తంతో నాకు పని లేదు అంటున్నాడు. నీ రక్తం నాకు అవసరం లేదు, నీ దానాలు నాకు అవసరం లేదు, నీ వైకుంఠం నాకు అక్కర లేదు, నీ సింహాసనం నాకు అక్కరిక లేదు. నీ సింహాసనం నాకెందుకో? నా సింహాసనం వేరే, నీ సింహాసనము వేరే. ఆకాశమా విను, నేను మాట్లాడుతున్నానంట. భూమి చెవియుకో. నీ మీదనే చేసిన వాళ్ళందరినీ నీ మీదనే పెట్టినా, కానీ వాళ్ళు నా మాటకి లోబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. సరే పిల్లల, నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను కనుకనే ఆయన మాట్లాడుతున్న 93వ అధ్యాయం 4వ వచనములో అయిపోయింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో